హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వంశీటెక్. గైస్, ఈ సెషన్లో మనం ఆల్రెడీ క్రియేట్ చేసిన టేబుల్లోకి మనం వాల్యూస్ ఆర్ డేటాని ఎలా ఇన్సర్ట్ చేయాలో చూద్దాం. వాల్యూస్ని ఇన్సర్ట్ చేయడానికి ఎస్క్యూఎల్లో ఇన్సర్ట్ అనే కమాండ్ని మనం యూస్ చేస్తూ ఉంటాం. ఇక్కడ మనం వాల్యూస్ని టూ వేస్లో అయితే ఇన్సర్ట్ చేయవచ్చు. ఒకటి కాలమ్ హెడ్డింగ్స్ని యూస్ చేసి వాల్యూస్ని ఇన్సర్ట్ చేస్తూ ఉంటాం. అండ్ సెకండ్ వన్ వచ్చేసి అసలు కాలమ్ నేమ్స్ యూస్ చేయకుండా డైరెక్ట్గా వాల్యూస్ని అయితే ఇన్సర్ట్ చేస్తాం. ఇప్పుడు ఫస్ట్ ప్రాసెస్ సింటాక్స్ అయితే చూద్దాం. insert into table name. సో ఇప్పుడు ఇక్కడ మనం కాలమ్ నేమ్స్ అయితే కాలమ్ హెడ్డింగ్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. కాలమ్ 1, కాలమ్ 2, ఇలా ఎన్ని కాలమ్స్ అయితే అన్ని కాలమ్స్. అండ్ నెక్స్ట్ వాల్యూస్ ఆఫ్. సో ఆ కాలమ్స్లోకి మీరు ఏమేమి వాల్యూస్ని పాస్ చేయాలనుకుంటున్నారో అక్కడ ఆ వాల్యూస్ని అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఏ వాల్యూ 1, అలాగే వాల్యూ 2 అండ్ వాల్యూ 3 అండ్ సో ఆన్. సో ఇది ఫస్ట్ ప్రాసెస్. అండ్ సెకండ్ ప్రాసెస్ వచ్చేసి సేమ్ ఇంతే ఉంటుంది, కాకపోతే మనం కాలమ్స్ అయితే యూజ్ చేయము. ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్. సో ఇప్పుడు మనం ఇక్కడ డైరెక్ట్గా వాల్యూస్ని అయితే ఇన్సర్ట్ చేస్తాం, కాలమ్స్ని యూజ్ చేయకుండా. వాల్యూ 1, వాల్యూ 2 అండ్ వాల్యూ 3. సో మనం డైరెక్ట్గా అయితే సెకండ్ ప్రాసెస్ అయితే మనకి చాలా ఈజీగా ఉంటుంది కంపేర్ టు ఫస్ట్ ప్రాసెస్. సో ఇప్పుడు మనం దీన్ని ప్రాక్టికల్గా మన ఎస్క్యూఎల్ టూల్లో రన్ చేసి చూద్దాం ఎలా వర్క్ అవుతుంది అనేది. సో ఆల్రెడీ మనము టేబుల్ ఎలా క్రియేట్ చేసుకోవాలనేది నేను లాస్ట్ సెషన్లో అయితే చెప్పాను. సో ఇప్పుడు ఆల్రెడీ నాకు అయితే ఇక్కడ యూజర్స్ అనే టేబుల్ అయితే క్రియేట్ అయి ఉంది. సో నేను ఇప్పుడు యూజర్స్ అనే టేబుల్లోకి నేను వాల్యూస్ని అయితే ఇన్సర్ట్ చేస్తున్నాను. ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ వచ్చేసి మనం ఆల్రెడీ ఏదైతే ఎగ్జిస్టింగ్ టేబుల్ ఉందో సో ఆ టేబుల్ నేమ్ అయితే తీసుకోవాలి. సో టేబుల్ నేమ్ అనేది కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి, లేదంటే మనకి సింటాక్స్ లైక్ టేబుల్ లేదని మనకి ఎర్రర్ అయితే చూపిస్తుంది. యూజర్స్. సో ఇప్పుడు మనకి ఆల్రెడీ మనకున్న ఎగ్జిస్టింగ్ టేబుల్స్లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? మొత్తం 4 కాలమ్స్ ఉన్నాయి. ఐడి, నేమ్, ఈమెయిల్ అండ్ ఫోన్ నెంబర్. సో మనం ఆ కాలమ్ హెడ్డింగ్స్ అయితే ఇక్కడ ఇవ్వాలి. ఐడి, నేమ్, అలాగే ఈమెయిల్, అలాగే ఫోన్ నెంబర్. నౌ వాల్యూస్ని అయితే ఇప్పుడు మనం ఇన్సర్ట్ చేయాలి. సో మీరు ఏ ఆర్డర్లో అయితే కాలమ్ నేమ్స్ ఇచ్చారో సో అదే ఆర్డర్లో వాల్యూస్ని కూడా పాస్ చేయండి. సో ఐడి అనేది నెంబర్ కాబట్టి సో 1 అని ఇస్తున్నా, కామా. అండ్ నేమ్ అనేది వేర్ క్యారెక్టర్ కాబట్టి సో నేమ్ అనేది ఏ ఫార్మాట్లో ఉంటుంది, మనకి స్ట్రింగ్ ఫార్మాట్లో ఉంటుంది. సో స్ట్రింగ్ ఫార్మాట్లో ఉంటే మనం డబుల్ కోట్స్ అనేది యూస్ చేయాల్సి ఉంటుంది, డబుల్ కోట్స్ ఆర్ సింగిల్ కోట్స్. సో నేమ్ అనేది నేను ఏబిసి అని ఇస్తున్నాను అండ్ కామా. సో ఈ ఈమెయిల్ కూడా స్ట్రింగ్ ఫార్మాట్లో ఉంటుంది కాబట్టి నేను డబుల్ కోట్స్ వాడుతున్నాను. అండ్ క్లోజ్. నెక్స్ట్ ఫోన్ నెంబర్. సో ఇది ఇంటిజర్ టైప్లో ఉంటుంది కాబట్టి మనం జస్ట్ ఏదైనా ఒక నెంబర్. అండ్ క్లోజ్. దట్స్ ఇట్ గైస్. ఇప్పుడు మనం ఈ ఫస్ట్ ప్రాసెస్ని అయితే రన్ చేసి చూద్దాం, వాల్యూస్ అనేది మన టేబుల్లోకి ఎలా ఇన్సెక్ట్ అవుతుంది అనేది. సో ఇక్కడ చూస్తే మనకి ఎస్క్యూఎల్ క్వరీ సక్సెస్ఫుల్లీ ఎగ్జిక్యూటెడ్ అని ఉంది. సో ఇప్పుడు మనం టేబుల్కి వెళ్ళి చూద్దాం. సో ఇప్పుడు మనం టేబుల్లోకి వెళ్ళి చూస్తే చూడండి, ఐడి అనే దగ్గర నాకు ఒక రో అయితే క్రియేట్ అయింది.
ఆ రోలో మనకి ఈ వాల్యూస్ అనేవి ఐడి కింద 1 అని వెళ్ళింది, నేమ్ అనే దగ్గర ఏబీసీ అని వెళ్ళింది, ఈమెయిల్ దగ్గర ఈమెయిల్ అని వెళ్ళింది, ఫోన్ నెంబర్ దగ్గర ఫోన్ నెంబర్ అయితే ఇన్సర్ట్ అయింది. సో ఇలాగా మనం ఫస్ట్ ప్రాసెస్ యూజ్ చేసి కాలమ్ నేమ్స్ యూజ్ చేసి అదే ప్రాసెస్లో వాల్యూస్ని అయితే ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కాలమ్స్ యూజ్ చేయకుండా ఈజీగా డైరెక్ట్గా వాల్యూస్ని ఎలా ఇన్సర్ట్ చేయాలో చూద్దాం. ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ యూజర్స్ అండ్ ఇప్పుడు డైరెక్ట్గా వాల్యూస్ అనుకున్నాం కాబట్టి వాల్యూస్. సో మనం సెకండ్ రో అనేది ఇప్పుడు క్రియేట్ అవుతుంది. సో డైరెక్ట్గా మనం అక్కడ ఏ కాలమ్స్ అయితే ఆర్డర్లో ఉన్నాయో సో మనం అదే ఆర్డర్లో వాల్యూస్ని అయితే పాస్ చేయాలి. అండ్ టూ అండ్ స్ట్రింగ్ ఫార్మాట్ కాబట్టి నేమ్ అనేది నెక్స్ట్ ఈమెయిల్ సారీ అండ్ మనం ఫోన్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఇంకోటి. అండ్ సెమీకోలన్. సో ఇప్పుడైతే మనం ఇది రన్ చేసి చూద్దాం సెకండ్ ప్రాసెస్ అనేది. చూడండి ఇది కూడా మనకు వర్క్ అవుతుంది. ఎస్క్యూఎల్ క్వరీ సక్సెస్ఫుల్లీ ఎగ్జిక్యూటెడ్. మనకు సెకండ్ కాలంలో అయితే వాల్యూస్ అనేది ఇన్సర్ట్ అవుతుంది. సో ఇప్పుడు వరకు మనం ఏం చేసాము, ఇన్సర్ట్ అనే కమాండ్ యూజ్ చేసి సింగిల్ యూజర్ డేటా తీసుకొని మనం టేబుల్లో అయితే ఇన్సర్ట్ చేసాం. ఇప్పుడు అలా కాకుండా మన దగ్గర లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక సెట్ ఆఫ్ డేటా ఉందనుకుందాము, 10 యూజర్స్ డేటా కానీ లేదంటే 5 యూజర్స్ డేటా కానీ. సో ఈ 5 యూజర్స్ 10 యూజర్స్ డేటాని ఎట్ ఏ టైమ్ ఒకేసారి మనం ఇన్సర్ట్ కమాండ్ రాసి ఆ వాల్యూస్ అన్నీ కూడా మనం టేబుల్లో అనేది ఎలా ఇన్సర్ట్ చేయాలో కూడా చూద్దాం. ఇది కూడా మనకి పాసిబుల్ అవుతుంది. ఎట్ ఏ టైంలో మన దగ్గర ఉన్న డేటా మొత్తాన్ని కూడా మనం టేబుల్ అయితే ఇన్సర్ట్ చేయొచ్చు. సో దీన్ని కూడా మనం ఒకసారి చూద్దాం. సింటాక్స్ అయితే సేమ్గానే ఉంటుంది, డిఫరెన్స్ ఏమి ఉండదు. ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ యూజర్స్ వాల్యూస్. ఆల్రెడీ మనం 2 యూజర్స్కి అయితే క్రియేట్ చేస్తాం. సో ఇంకొక 2 రోస్లో డేటాను ఎలా ఇన్సర్ట్ చేద్దామో చూద్దాం. ఐటీ అండ్ నౌ నేను ఇప్పుడైతే సింగిల్ కోడ్ యూస్ చేస్తున్నాను, ఇందాక డబుల్ కోడ్స్ ఇస్తున్నాను, ఇప్పుడు సింగిల్. అండ్ అలాగే ఈమెయిల్ అండ్ ఫోన్ నెంబర్. సో ఇక్కడతో మనకు ఒక రో అయితే క్రియేట్ అయింది, థర్డ్ రో అనేది. అక్కడ డేటా అనేది ఇన్సర్ట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఫోర్త్ యూజర్కి సేమ్ ఇలానే 4 సమ్ ఎనీ నేమ్ ఇచ్చేసాయని అండ్ లైక్ జీమెయిల్ అండ్ ఫోన్ నెంబర్ అండ్ సెమీకోలన్. సో ప్రతి కాలం లైక్ మీరు మల్టిపుల్ రోస్ క్రియేట్ చేసేటప్పుడు ఒక స్టేట్మెంట్ ఎండింగ్లో కామా ఇచ్చేయండి. సో ఇన్ కేస్ మీరు ఓకే మీ దగ్గర ఉన్న డేటా మొత్తాన్ని ఇన్సర్ట్ చేసినప్పుడు లాస్ట్ కాలంకి లాస్ట్ ఒక్కదానికి మాత్రమే ఇలా సెమీకోలన్ ఇచ్చేయండి. సో ఇప్పుడు రన్ అయితే చూద్దాం. సో మనం చూసుకోవచ్చు ఇక్కడ 3, 4 అనే రోస్ కూడా మనకి ఇన్సర్ట్ అయింది. సో ఇలాగా మనం మల్టిపుల్ డేటాని అయితే మన దగ్గర ఉన్న డేటా మొత్తాన్ని కూడా మనం ఇలా మల్టిపుల్ రోస్ క్రియేట్ చేసుకునే టైంలో అయితే ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సో దట్స్ ఇట్ గైస్. లైక్ నేను ఈ ఇన్సర్ట్ కమాండ్స్ మీద లేదంటే టేబుల్ని ఎలా క్రియేట్ చేయాలి ఇలా హోల్ ఎస్క్యూఎల్ మొత్తం మీద అయితే నేను నోట్స్ అయితే ప్రిపేర్ చేశాను. సో ఆ నోట్స్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. దట్స్ ఇట్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.